ఈరోజు మనం అన్నంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1కి 3 గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసుకొని అన్నం వండుకోవాలి. ఈ వడియాలని మనం రాత్రి మిగిలిన అన్నంతో చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మనం జీలకర్ర, ఉప్పు, కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు వేసుకొని అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో బాగా కలుపుతూ గరిటెతో మెత్తగా ఉడికించుకోవాలి అన్నాన్ని. రాత్రి మిగిలిన అన్నంతో కూడా మనం ఇలా వడియాలు తయారు చేసుకోవచ్చు. అన్నంలో అన్నాన్ని బట్టి మనం 1 గ్లాస్ నీళ్లు పోసి అందులో ఇలానే జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు వేసుకొని అన్నం ఇంకొంచెం మెత్తగా వండుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత 2 చెంచాల నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఈ మిశ్రమంతో మనం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం చక్రాలు ఒత్తుకునే దాంతో చక్రాల్లాగా వడియాలు వేసుకుందాం. ఇప్పుడు మనం పాల ప్యాకెట్లో పిండి వేసుకొని వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చక్రాలు ఒత్తుకునే దాంతో కన్నా పాల ప్యాకెట్తో చాలా త్వరగా అయిపోతుంది. అంచును కొంచెం కట్ చేసుకొని మనం ఇప్పుడు వడియాలు పెట్టుకుందాం. వీటిని ఇప్పుడు మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మనకి రాత్రి అన్నం మిగిలినప్పుడు ఇలా తయారు చేసుకుంటే మనకి అన్నం వేస్ట్ అవ్వదు. ఉట్టిగా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.